ధన్యవాదాలు అధ్యక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో. దాంట్లో మా నియోజకవర్గంలో పేద వర్గాలు ఎక్కువ అధ్యక్ష. అంతా ఆటో డ్రైవర్లు, తాపీ మేస్త్రులు, రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళు ఎక్కువ అధ్యక్ష. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం మా నియోజకవర్గంలోనే స్టార్ట్ చేశారు అధ్యక్ష. దానికి ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు ఆ కాలేజీ డిగ్రీ కాలేజ్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష. జూనియర్ కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంది అధ్యక్ష. డిగ్రీ కాలేజీని అడిషనల్ బిల్డింగ్స్ ఒక 15 కోట్లు నిధులు పెట్టి శాంక్షన్ చేసే అధ్యక్ష డిగ్రీ కాలేజీ వస్తుంది అధ్యక్ష. ఆ ఏరియాలో ఎక్కడ గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ లేకపోవటం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అట్లాగే పక్కనే హాస్టల్ కూడా ఉంది అధ్యక్ష. ఈ బీసీ హాస్టల్ ఉంది అధ్యక్ష ఈ చదువుకునే పిల్లలకి. ఆ హాస్టల్ కూడా దానికి కూడా నిధులు కేటాయించమని అడుగుతున్నాం అధ్యక్ష. కనీసం కాంపౌండ్ వాళ్ళు మిగిలినటువంటి ఆటలు కూడా గౌరవ మంత్రి లోకేష్ గారు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని సంవత్సరం పాటు అది చేసి కంప్లీట్ చేశారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయమని, దాని తర్వాత అధ్యక్ష ఎస్ఆర్ఆర్ కాలేజీ గౌరవ మన పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్ష ఎన్టీ రామారావు చదువుకున్నటువంటి కాలేజీ అధ్యక్ష. అలాంటి మహామహులు ఎంతోమంది చదువుకున్న ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడా మా నియోజకవర్గ అధ్యక్ష. దాంట్లో కూడా ఈ బాయ్స్ హాస్టల్, అలాగే అడిషనల్ బిల్డింగ్స్, స్టాఫ్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. తమరి ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీకి, అలాగే ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి, డిగ్రీ కాలేజీ ఏమో ఇది చేయమని, దానికి కూడా అడిషనల్ ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు. డాక్టర్ అరవింద్ బాబు గారు.